ఎవరు చేసినా తప్పు అవుతుంది. ఈ సందర్భంలో ఇది తప్పు అంటున్నాం మేము. ముందు ఇటు కొనసాగకూడదు అంటున్నాను నేను. ప్రతిపక్షం ఉండకూడదు అన్నటువంటి భావన కరెక్ట్ కాదని అంటున్నాను. ప్రతిపక్షమే ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రధానమైనటువంటి కేంద్రం అని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది ప్రజలందరూ గ్రహించినారు కనుక ప్రతిపక్షాన్ని నిలబెడతారని మనం చేస్తున్నాం. అందుకే ఈనాడు 2 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వివ్వెత్తున 50%కు దాటినటువంటి స్థితికి చేరుకున్నాడని మీకు నేను చెప్పకూడదు. కానీ ఇప్పుడు 50%కు దాటిన పౌరులు జగన్మోహన్ రెడ్డిని సమర్థించేటువంటి స్థితి సమాజంలో ఉంది. ఇంత వేగం ఒక ప్రభుత్వం అన్పాపులర్ అయిపోయినటువంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదు. 2 సంవత్సరాల్లోనే అన్పాపులర్ అయినారు. దేనికి? నువ్వు రెడ్ బుక్ అనుకొని తిరిగితే వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయిపోతే. మీరు చూడండి, జిల్లాలో ఒకసారి వంశధార నెదంబడి వెళ్దాం చూడండి. ఒకసారి పర్వతాల్లాగా ఇల్లీగల్ మైనింగ్ అంత జరుగుతుంది.